రోజు రోజుకి మనం ఎట్లాంటి పొల్యూషన్లో బతుకుతున్నాం ఆర్ హైదరాబాద్ అంటేనే కొన్ని ప్లేసెస్లో అసలు గాలి నాణ్యత ఎంత భయంకరంగా పడిపోతున్నాయో ఇట్లాంటి వార్తలు మనం కూడా వింటూ ఉన్నాం. అంటే ఢిల్లీతో కంపేర్ చేసుకుంటున్న పరిస్థితి అయితే ఈ మధ్య కాలంలో కనిపిస్తుంది. ఎందుకంటే గాలి నాణ్యత ఎంత భయంకరంగా ఉంటుందో ఢిల్లీలో మనం తరచుగా వింటూనే ఉంటాం. అట్లాంటిది ఈ మధ్య కాలంలోనే అండ్ దట్టు ఈ ఇయర్లోనే మియాపూర్ కావచ్చు, అటు సనత్ నగర్ కావచ్చు, గాలి నాణ్యత ఆల్మోస్ట్ ఢిల్లీ లాగానే నమోదవుతోంది. సో ఇది కొంత ఆందోళనకరమైనటువంటి విషయం. అంటే కాంక్రీట్ జంగల్గా మారిపోయింది, చెరువులు లేకుండా పోయినాయి. అండ్ ఎక్కడంటే అక్కడ పూర్తిగా అంటే హై రైజ్ అపార్ట్మెంట్స్ అని, అపార్ట్మెంట్ కల్చర్ అని ఇట్లా బాగా పెరిగిపోయింది. సిటీలో పాపులేషన్ ఎక్కువైపోయింది. మొన్న కూడా ఒక వార్త వచ్చింది, ఏంది అని అంటే ఢిల్లీలో పాపులేషన్ అంటే చాలా తక్కువ ప్లేస్లో ఎక్కువ పాపులేషన్ ఉండేది మనం గతంలోనే విన్నాం. కానీ ఇప్పుడు హైదరాబాద్ కూడా దానికంటే మించిపోయింది, అంటే ఢిల్లీ కంటే కూడా మించిపోయింది. ఢిల్లీలో ఎంత జాగాలో పాపులేషన్ ఉంటుందో దానికంటే 2 రెట్లు 3 రెట్లు ఎక్కువ పాపులేషన్ మనం ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాం. సో ఇవన్నీ వార్తలు విన్నప్పుడు సో గాలి నాణ్యత మరి ఏంటి పరిస్థితి, హైదరాబాద్లో గాలి నాణ్యత తగ్గిపోయింది, ఇది వార్త. సో అందులో భాగంగానే ఈరోజు మనం విజిట్ చేస్తున్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో గాలి నాణ్యత తగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు ప్యూర్ గాలి పీల్చుకోవాలి అంటే దానికోసం కూడా మనం గతంలో ప్లాంట్స్ కొన్ని ప్యూరిఫై చేసే ప్లాంట్స్ కూడా మనం విన్నాం. ఈ మధ్యకాలంలో చాలామంది దాని మీద అవగాహన పెంచుకొని ఈవెన్ ఇండ్లల్లో ప్లాంట్స్ కూడా పెంచుతున్న పరిస్థితి. ఇప్పుడు ఏకంగా దానికోసం ఒక మిషనరీనే కనిపెట్టినరు. అదే మిషన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఎగ్జాక్ట్లీ మీరు ఇప్పుడు చూడండి, ఇది ఆర్ఓఎస్ మెడికల్ ఫిట్నెస్ సెంటర్కి సంబంధించి, ఇది జూబ్లీ హిల్స్లో మనకైతే ఉంది. ఇక్కడ చూడండి, ఆర్ఓఎస్ మెడికల్ ఫిట్నెస్ హైపర్ బ్యారిక్ ఆక్సిజన్ ఛాంబర్. ఇది మనం ఎగ్జాక్ట్లీ మనం చూస్తోంది ఇదే ఆక్సిజన్ ఛాంబర్. సో గాలి నాణ్యత పడిపోతుంది కాబట్టి ఫ్రెష్ గాలి కావాలి అంటే ఇట్లాంటి ఛాంబర్స్ రాబోతున్నాయి అని కూడా గత కొంతకాలంగా మనకి ఇట్లాంటి వార్తలు వింటూనే ఉన్నాం. ఇప్పుడు మన హైదరాబాద్కి వచ్చింది అని అంటే ఇప్పుడు దీనికి ఒక బిజినెస్ స్కోప్ అనుకోండి, లేదంటే చాలామంది ఎవరైతే నాణ్యమైన గాలి కావాలనుకుంటారో ఇట్లాంటి ఛాంబర్స్కి వచ్చి గాలిని కొనుక్కొని ఒక గంటన ఇందులో ఉండి పూర్తిగా ఆ స్వచ్ఛమైన గాలిని పీల్చుకొని వెళ్తారు అనేదే మనం చూడొచ్చు. ఈ ఛాంబర్ని చూడండి, మనం ఎక్స్రేలు చేస్తాం కదా, అంటే ఎంఆర్ఐ స్కాన్ చేస్తారు చూడండి, హాస్పిటల్స్లో మనకి ఎట్లా ఎంఆర్ఐ స్కాన్స్ కనబడతాయి అట్లాంటి మిషనరీ కనబడుతుంది. టోటల్లీ స్ట్రక్చర్ కానీ ఇదంతా చూసినప్పుడు మనకు ఒక రకంగా ఎంఆర్ఐ స్కాన్ చేసినప్పుడు ఎట్లయితే పేషెంట్ లోపలికి పోయి బయటకు వస్తాడో ఇన్ ద సేమ్ వే దీని స్ట్రక్చర్ కానీ దీని అవుట్లుక్ కానీ మనకు అట్లనే కనిపిస్తుంది. బట్ ఇందులో మనం ఒకవేళ సేమ్ ఈ బెడ్ కానీ ఈ ఛాంబర్ కానీ ఎవ్రీథింగ్ కూడా అదే అనమాట. సో ఇందులో ఒక మనిషి టోటల్లీ ఇట్లా పండుకున్న తర్వాత ఈ డోర్ ఏదైతే ఉందో దీన్ని క్లోజ్ చేస్తారు. దీన్ని క్లోజ్ చేసిన తర్వాత దీన్ని ఆన్ చేస్తారు. ఆన్ చేసి పూర్తిగా ఒక అబ్జర్వేషన్తో పాటుగా ఇగో ఇది చూడండి, ఈ మెషిన్ ఒక్కసారి చూడండి, ఇక్కడ దీని అంటే ఎట్లా వర్క్ చేస్తుంది ఏంది అనేది కూడా కంప్లీట్లీ ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే మనకైతే కనిపిస్తోంది. ఇది లైన్ ప్రెషర్ అనుకోండి, ఇది ఛాంబర్ ప్రెషర్ అట, సెట్ ప్రెషర్, దెన్ ప్రెషర్, డిప్రెషర్, ఫ్లో రేట్ అండ్ స్పీకర్. అంటే లోపల కమ్యూనికేట్ కావడానికి, అంటే పేషెంట్ లోపల ఉన్నప్పుడు మరి ఎట్లా ఉంది ఏంటి అనేది కనుక్కోవడానికని పూర్తిగా స్పీకర్ వ్యవస్థను కూడా మనమైతే చూడొచ్చు. ఇది పుష్ బటన్ టు యూజ్, అంటే లోపలికి మనిషి వెళ్ళిన తర్వాత ఐ థింక్ ఇవన్నీ కూడా ఈ ఎక్విప్మెంట్ ద్వారానే పూర్తిగా వర్క్ చేయబోతోంది. యాక్చువల్లీ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఓ పర్సన్, అంటే దీన్ని డీల్ చేసే టెక్నీషియన్ అనుకోండి, లేకపోతే దీని ఓనర్ అనుకోండి, ఈరోజు అయితే అవైలబుల్ లేడు కాబట్టి ఈ కంప్లీట్లీ ఇన్ఫర్మేషన్ మనమైతే ఇవ్వలేకపోతున్నాం. ఒక్కసారి మనం చూడండి, ఈ మెషిన్కి ఇక్కడ అన్నీ కూడా మనకు ఈ పైప్స్ కానీ కంప్లీట్లీ ఆ లోపలికి ఆక్సిజన్ సప్లై డెఫినెట్లీ ఇది అదే అనమాట. ఈ పైప్స్ అన్నీ కూడా అవే. సి దిస్ ఇస్ ఆక్సిజన్, ఎస్ ఆక్సిజన్ అలర్ట్ మెడికల్ గ్యాస్ అలారం ఇది.
సో ఇదంతా కూడా ఒక ఎక్విప్మెంట్, ఒక స్ట్రక్చర్ అన్నమాట. ఈ మెషిన్ ద్వారానే కంప్లీట్లీ ఈ పైప్లోకి వెళ్ళి ఆ తర్వాత డిఫరెంట్ పైప్ల నుంచి ఈ లోపలికి మనకు ఆక్సిజన్ సప్లై అనుకోండి, ఆ లెవెల్స్ అనుకోండి, ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ నుంచే మనకు సప్లై అవుతుంది. సో వెనకాల భాగంలో మనకైతే ఏం కనిపించట్లేదు ప్రస్తుతము, బట్ ఇది ఎగ్జాక్ట్లీ ఈ మిషన్ ఎట్లా వర్క్ అవుతుంది ఏంటి అనేది కూడా పూర్తిగా ఇక్కడనే హ్యాండిల్ చేయబోతున్నారు. ఈ మిషన్ యొక్క అంటే ఎట్లా వర్క్ అవుతుంది, లోపల వెళ్ళిన తర్వాత ఎట్లా వర్క్ చేస్తుంది ఏంది అనేది కూడా ఈ మెషిన్ ద్వారానే మనకైతే తెలుస్తుంది. అండ్ ఇక్కడ చూడండి ఈ ఎక్విప్మెంట్ అండ్ ఆ స్క్రీన్ కూడా మనం చూడొచ్చు. పేషెంట్ లోపలికి పోయిన తర్వాత వాట్ ఎవర్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఆక్సిజన్ ఎంత సప్లై అవుతుంది, ఎంత ప్యూరిఫై అయింది, అదంతా కూడా పేషెంట్ లోపలికి వెళ్ళిన తర్వాత చూసుకునే అవకాశం ఇచ్చారు, అంటే మానిటర్ ద్వారా. ఇదంతా కూడా గ్లాస్, సో ట్రాన్స్పరెంట్గా కంప్లీట్లీ ఈ లోపలికి వెళ్ళిన తర్వాత మనిషి పడుకున్న తర్వాత బయట ఎట్లున్నది అండ్ ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత ఎంత మంచి ఆక్సిజన్ని పేషెంట్ తీసుకుంటున్నాడు, ఇవన్నీ కూడా క్లియర్గా దీని మీద డిస్ప్లే చేస్తారు. దాని ద్వారా ఆయన తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ మెషినరీ కానీ ఇదంతా చూసినప్పుడు మాత్రం కంప్లీట్లీ అంటే ప్యూర్ ఎయిర్ని సప్లై చేయడానికని ఈ ఛాంబర్ని అయితే ఏర్పాటు చేసిండ్రు. ఈ మధ్యకాలంలో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా గాలి నాణ్యత పూర్తిగా పడిపోతుంది. మనం ఏం తింటున్నామో, అసలు ఏం వాటర్ తాగుతున్నామో కూడా అన్నీ కొనుక్కోవడమే అయిపోయింది. ఇప్పుడు లాస్ట్కి వస్తే గాలిని కూడా కొనుక్కునే పరిస్థితి వచ్చింది. సో ఇది అంటే ఒక థెరపిస్ట్ జూబ్లీ హిల్స్లో ఉంది ఈ ప్రాంతం కూడా. ఆర్ఓఎస్ మెడికల్ ఫిట్నెస్ సెంటర్లో ఈ మిషనరీ అయితే అందుబాటులో ఉంది. ఇంతవరకు హైదరాబాద్లోనైతే ఇట్లాంటి మెషినరీ ఐ థింక్ ఎక్కడా లేదు, ఇది ఫస్ట్ టైం. సో ప్లాంట్స్ కొనుక్కొని ఇళ్లలో పెట్టుకున్న వరకే ఇప్పటి వరకు ఉన్నాం. బట్ ఒక రకంగా ఈ మెషినే వచ్చేసింది కాబట్టి ఈ మెషిన్ ద్వారా ఇప్పుడు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళు వచ్చి దీన్ని యూస్ చేసుకోవచ్చు. సో ఇందులో మేబీ అంటే రేట్ కూడా 5,000 ఆర్ 7,000 హాఫ్ అన్ అవర్కో గంటకో ఇట్లా సమ్ టారిఫ్ పెట్టుకున్నట్టుగా ఉన్నారు. సో ఈ గంటనా లేకపోతే అర్ధగంటకో వాళ్ళు ఛార్జ్ చేస్తున్నటువంటిది ఎంత అంటే 5,000 నుంచి 7,000 అని చెప్తున్నారు. అండ్ దట్టు అందరికా అంటే కాదు, ఒకవేళ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అంటే వాళ్ళు డయాబెటీస్ పేషెంటా లేకపోతే ఇంకేమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా దాన్ని బట్టి కూడా దీన్ని ఆపరేషన్ ఉంటుంది అని కూడా చెప్తున్నారు. సో ఇదంతా ఈజీ ఏం కాదు, ఎవరంటే వాళ్ళు యూజ్ చేయడానికని ఉండదు. ఓకే నాకు ఆక్సిజన్ కావాలి కాబట్టి నేను వచ్చి తీసేసుకుంటా అంటే అట్లా కుదరదు. ఇక్కడ పూర్తిగా హెల్త్కి సంబంధించిన చెకప్ కానీ మీ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, మీ హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా అవన్నీ చూసిన తర్వాతనే ఈ మెషినరీకి యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో జనరల్ పబ్లిక్ ఎవరైనా వచ్చేసి మేము యూజ్ చేసుకుంటామా మాకు కావాలి అని అంటే కుదరదు. మామూలుగా ఫిట్గా ఉన్నటువంటి వ్యక్తులైతే హ్యాపీగా చేసుకోవచ్చు. బట్ ఎవరైనా ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే మాత్రం పూర్తిగా గైడెన్స్ ప్రకారమే ఇది యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫర్ ద ఫస్ట్ టైం అంటే సేమ్ ఇట్లాంటి మిషన్లు వస్తాయని కూడా నిజంగా ఎవరు అనుకొని ఉండరు. బట్ ఆ పరిస్థితికి వచ్చేసినాం హైదరాబాద్ కూడా. బికాస్ 1,000,000 మందికి పైగా ఈడు ఉంటున్నాం కాబట్టి అట్లనే వెహికల్స్ సంఖ్య కూడా చాలా పెద్ద ఎత్తున ఉంటుంది కాబట్టి ఇట్లాంటి మెషినరీస్కి సంబంధించిన అవసరం మన హైదరాబాద్కి వచ్చేసింది 2025లో. సో ఆక్సిజన్కి సంబంధించిన ఛాంబర్ హైదరాబాద్కి అవసరం అయితే పడింది. సో చూడాలి మరి. ఇదైతే హైదరాబాద్లో ఫస్ట్ కైండ్ ఆఫ్ మెషిన్ అనుకోవచ్చు. మరి ఆ తర్వాత దీని డిమాండ్ ఎట్లుంటుంది, నిజంగా ఆదరణ ఉంటుందా, ఎవరైనా వచ్చి దీన్ని యూజ్ చేస్తున్నారా లేదా అనేది మరికొంతకాలం పోయిన తర్వాతనే తెలిసే అవకాశం అయితే ఉంటుంది. బట్ చూడాలి మరి ఇవి నిజంగానే ఎంతవరకు ఫలితం ఇస్తుంది. ఇట్లాంటి ఆక్సిజన్కి సంబంధించిన ఏమంటారు ఒక ఛాంబర్ని ఏర్పాటు చేసుకొని ఆక్సిజన్ తీసుకునే అంత భయంకర స్థితిలోకి మరి హైదరాబాద్ పోయిందా, లేకపోతే ఓకే ఒకసారి ట్రై చేయొచ్చు అని అనుకుంటే మేబీ నెలలో ఒకసారి ట్రై చేయొచ్చు అని అనుకునే వాళ్ళు మేబీ ట్రై చేస్తారేమో, చూడాల్సిందే. బట్ అగైన్ ఈ టెక్నికల్ పరంగా ఇది ఎట్లా వర్క్ అవుతుంది ఏంటిది అనేది పూర్తి ఇన్ఫర్మేషన్
తీసుకుంటే మాత్రం అసలు ఇది ఎట్లా వర్క్ అవుతుంది ఏంటి అనేది తెలిసే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఇనిషియల్లీ ఈ ఒక ఛాంబర్ వచ్చింది, ఆక్సిజన్ని ఆక్సిజన్ తీసుకునే ఛాంబర్ ఒకటి వచ్చింది అన్న తర్వాత మనమైతే కవరేజ్ కోసం వచ్చాం. సో చూద్దాం ఇది టెక్నికల్లీ ఎట్లా వర్క్ అవుతుంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో నేను డెఫినెట్లీ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను.